పార్వతీపురం మత్స్యశాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటూ అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. చేప పిల్లలను సరఫరా చేసే కాంట్రాక్టర్కు ఇటీవల 60 లక్షల రూపాయలను బిల్లు చేశారు. ఆ బిల్లుకు సంబంధించి 60,000 రూపాయలను లంచం ఇవ్వాలని మత్స్యశాఖ అధికారి తిరుపతయ్య డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు తిరుపతయ్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అరెస్టు చేసిన జిల్లా మత్స్యశాఖ అధికారి వేముల తిరుపతయ్యను విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. టీడీ తారాపురం గ్రామానికి చెందినటువంటి ఫిష్ సీడ్ ఫార్మ్ సప్లై చేసేటటువంటి అతను ప్రొప్రైటరు కోటదుర్గ గిరిజన ఫిష్ సీడ్ ఫార్మ్ అని, దాని ద్వారా గవర్నమెంట్ వారి ఉత్తర్వుల మేరకు, అలాగే ఈ పాలకొండ, పార్వతీపురం, మన్యం జిల్లాలు, పీతంపేట, ఐటీడీఏ పరిధిలో వచ్చేటటువంటి గిరిజన గ్రామాలన్నిటికీ ఫిష్ సీడ్స్ సప్లై చేయడం జరిగింది. ప్రాపర్ టెండర్, ప్రాపర్ వేలో సప్లై చేయడం జరిగింది. అన్నీ జరిగిపోయాయి. అయితే వీటికి సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ అతనికి రావాల్సినటువంటి సుమారు 60 లక్షల రూపాయలు, అతనికి రావాల్సినటువంటి 60 లక్షల రూపాయలు, దానికి సంబంధించినటువంటి అతని అకౌంట్లో పడిన తర్వాత ఇతను 1% బ్రైబ్ అడిగారు.